హాయ్ వివర్స్, నేను వచ్చేసి మీకు కొన్ని మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మన ఇళ్ళల్లో వచ్చేసి మనకు మొట్టమొదటి గురువు వచ్చేసి తల్లి. తల్లి, తండ్రి, గురువు, తర్వాత వచ్చేసి పెద్దలని గౌరవిద్దాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో మనకు వచ్చేసి తల్లి మనకు మొట్టమొదటి గురువు. ఆ యొక్క మొట్టమొదటి గురువు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పెద్దలు కావచ్చు, మనకు నేర్పించేటువంటి ఒక్కొక్క మంచి విషయాన్ని గురించి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అది ఈ కాలంలో ముఖ్యంగా పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు గురించి మనం తెలుసుకుందాము. 6 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పిల్లల కోసము మనము ఇది ఒక మోటివేషనల్గా మనం తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు పళ్ళు తోమడము, బ్రషింగ్ అని అంటాము. వచ్చేసి పిల్లలకు మనం నేర్పే పాఠాలే వాళ్ళు బాధ్యత గల పౌరులుగా, సమాజానికి దేశ నాయకులుగాను తయారవుతారు. మంచి వ్యక్తులుగా, మంచి ప్రవర్తన కలిగినటువంటి పిల్లలుగా, తర్వాత వచ్చేసి దేశ నాయకులుగా కూడా వాళ్ళు భవిష్యత్తులో తయారవుతారు. కాబట్టి ఇంటి నుంచే మనం వచ్చేసి అనేకమైనటువంటి మంచి పాఠాలను పిల్లలకు నేర్పిద్దాము. మీరు నేర్పించడం లేదు అని కాదు, అంటే మీరు నేర్పించడం లేదని చెప్పడం లేదు ఇక్కడ. ఎవరైతే నేర్పించకుండా పిల్లలను వచ్చేసి అలాగే వదిలేస్తారో, కొంతమంది వచ్చేసి అలాంటి వాళ్ళు, లేదా మరియు కొంతమంది వచ్చేసి ఇంకా చాలామందికి పనికి వస్తుంది, చాలామందికి పనికి వస్తుంది ఈ యొక్క మోటివేషన్ స్పీచ్ వచ్చేసి. కొంతమందికి వచ్చేసి ఎవరు ఉండరు, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది పనికి వస్తుంది. కొన్ని విషయాలు అంటే మంచి అలవాట్లు, నడవడిక అనేది పిల్లలకు ఇంటి నుండే రావాలి. ఇంటిలో నుంచే మనం వచ్చేసి నేర్పించాలి. ఎందుకంటే ఎక్కువసేపు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి. సో మనము పళ్ళు తోమడం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. ఈ యొక్క సరే ఏంట్రా పళ్ళు తోమడం గురించి మనకే పాఠాలా అని తల్లిదండ్రులు అనుకోవచ్చు, పెద్దలు అనుకోవచ్చు, మనకు తెలియదా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ముందు కాస్త వినండి నేను చెప్పేది. వినేది అలవాటు చేసుకోండి. ఈ కాలంలో ఎవరికీ సమయం ఉండడం లేదు, అర్థమవుతుందా? చెప్పేది వినండి, కాస్త చెప్పేది వినండి. ఆ తర్వాత ఏ ఒక్కరు మారినా, దట్ మీన్స్ వచ్చేసి ఒక్క వ్యక్తి మారినా, ఒక పిల్లవాడో లేదా ఒక పిల్ల మారినా కానీ, ఒక చిన్న పిల్ల మారినా కానీ సంతోషమే అనమాట. సో మనము మార్పు అనేటువంటిది ఇంటి నుంచే రావాలి. సో పళ్ళు తోమడం గురించి మీకు చెబుతున్నాను చూడండి. సరే, మనకు పుస్తకాల్లో నేర్పించేటువంటి పాఠం వచ్చేసి ఉదయాన్నే పళ్ళు తోమడము అని ఇచ్చుంటారు. ఆ యొక్క బొమ్మలు వేసి ఉంటారు సైన్స్ పుస్తకాల్లో, అన్నిట్లో ఉంటుంది. తర్వాత పిల్లలకి టీచర్లు కూడా, మనకు ఉపాధ్యాయులు కూడా చెబుతూ ఉంటారు, కాదంటో లేదు. ప్రతి ఒక్క టీచరు వచ్చేసి మంచి టీచరు. తర్వాత వచ్చేసి పిల్లలకు నేర్పించేటువంటి ప్రతి ఒక్క టీచర్కి నా యొక్క సలాము, ఆ యొక్క పాదాభివందనములు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు చెబుతూనే ఉంటారు. కానీ 1వ 2వ తరగతి పుస్తకాల్లో మీరు చూడండి, ఈ యొక్క పళ్ళు తోమడం అనేటువంటిది బొమ్మ వేసి ఉంచుంటుంది. ఉదయాన్నే పళ్ళు తోమడము అని ఇచ్చుంటారనమాట. సో ఉదయం మరియు పడుకోబోయే ముందు కూడా వచ్చేసి పళ్ళు తోమండి అని చెప్పండి పిల్లలకి. కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, ఏమండో ఇది మాకు తెలియదా ఏంటి అని చాలామంది నన్ను తిట్టుకుంటూ ఉండొచ్చు. ఆ మాట అది మీకు తెలియదని కాదు, అందరికీ తెలిసిందే. వచ్చేసి ఉదయము సాయంత్రం అనేటువంటిది పళ్ళు తోమడం అనేటువంటిది పిల్లలకి చాలామంది తల్లిదండ్రులు నేర్పించి ఉంటారు, కాదంటం లేదు. ఎందుకు చెబుతున్నానో చూడండి. ఇక్కడ వచ్చేసి మీరు బడికి పిల్లల్ని వచ్చేసి ఉదయం పళ్ళు తోముకోమని చెబుతున్నారు, కానీ మీరు గమనించండి, చాలామంది పిల్లలు వచ్చేసి ఆ పేస్ట్ని తింటూ ఉంటారనమాట. లేదా పళ్ళు తోమిన 1 నిమిషం లేదా 1 సెకండ్లోనే వచ్చేస్తారు. అంటే గబక్కన మనము పేస్ట్ని బ్రష్లో వేసి ఇచ్చినా కానీ దాన్ని వచ్చేసి నోట్లో పెట్టుకొని వెంటనే వచ్చేసి గబుక్కని నోరు కుప్పలించుకొని బయటకు వచ్చేస్తారు.
వారిని గమనించండి. మీరు పక్కనే ఉండి పళ్ళు తోమించండి, లేదా మీరే తోమండి. లేదా మీకు సమయం లేకపోతే, అంటే అమ్మా నాన్నలకు సమయం లేకపోతే సాయంత్రము లేదా రాత్రి పడుకోబోయే ముందు పేస్ట్ కూడా అవసరం లేదు. అంటే చాలామంది వచ్చేసి బడ్జెట్ అనేటువంటిది కూడా వేస్తూ ఉంటారు. కొంతమంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఒక నెలకి బడ్జెట్ ఒక పేస్ట్ అని అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో వచ్చేసి పర్వాలేదు. సో కాబట్టి అది అవసరం కూడా లేదు. పళ్ళు పొడి చౌకగా దొరుకుతుంది కదా, వాటిని పిల్లలకు చేతిలో వేసి కాస్త ఉప్పును కూడా కలిపి పళ్ళు తోమని చెప్పండి. సో అప్పుడు పళ్ళు తలతల్లాడుతుంది, మరియు నోటిలో ఉన్నటువంటి దుర్వాసన కూడా మనకు పోతుందనమాట. దుర్వాసన పోవడానికి పిల్లలకు టంగ్ క్లీనర్స్ని కూడా వాడమని చెప్పండి. మరియు ఆహారం తిన్న తర్వాత నోటిని పుక్కిలించడం అనేటువంటిది అలవాటు చేయండి చిన్నప్పటి నుండే. సరేలే, ఇది అంతా మాకు తెలవదా అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందరికీ తెలిసిందే కదా, ఇదేం పెద్ద విషయము, ఇదేం గొప్ప విషయము నువ్వు చెప్పేది అనేటువంటిది ఆ పెద్ద అనేటువంటిది చెప్పుకోవచ్చు అని కూడా అనుకుని ఉంటారు. కానీ దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఇప్పుడు బడిలో పిల్లల యొక్క పళ్ళు చాలా మందివి పుచ్చిపోయి ఉన్నాయి. కొంతమంది వచ్చేసి కొందరు పళ్ళు తోమకుండా బాత్రూంలో వెళ్ళి నోట్లోనూ నీళ్లు పోసుకొని కుప్పలించేసి వస్తూ ఉంటారు. కొందరైతే ఏదో ఒకటి నోట్లో నములుతూ పక్కన నిల్చుకొని మాట్లాడుతుంటే నోటి నుండి దుర్వాసన అనేటువంటిది వస్తూ ఉన్నది. అంటే బడిలో ఉన్నటువంటి వాతావరణం అనమాట. ఇది మన ఇంటి నుండే రావాలి. మన ఇంట్లో మనము తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యతగా మనం వచ్చేసి ఏం చేయాలి, పిల్లలకు నేర్పించాలి. మీరు నేర్పించరని కాదు, పళ్ళు తోమడము అనేటువంటి విషయం ద్వారా ఏ ఒక్కరూ దీన్ని అనుసరించి పిల్లలకు వచ్చేసి బడిలో కానీ ఇంట్లో కానీ కొన్ని మంచి విషయాలు నేర్పిస్తారనేటువంటి మంచి ఉద్దేశంతోనే ఈ మార్పు మన ఇంటి నుండే రావాలి అనేటువంటి మంచి ఉద్దేశంతోనే మీకు వచ్చేసి మొట్టమొదటి పళ్ళు తోమడం కాడ నుంచి మీకు స్టార్ట్ చేయడము జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.